ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది మీకున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది తాత్కాలికం, మీ వ్యక్తిత్వం శాశ్వతం. కాబట్టి చంద్రబాబు నాయుడు పదవిని కోల్పోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కూడా ఈ విషయంలో కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఓటమి పాలు కావడం కాకుండా ఒక వ్యక్తిగా, ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడిని నేను చెప్పేటువంటి వాడివి, నీకున్నటువంటి దుర్బుద్ధి ఏమిటి అంటే చంద్రబాబుకి నన్ను అరెస్ట్ చేశారు, నన్ను లోపల పెట్టారు, కాబట్టి అందరిని అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఇంకొకరు మాట్లాడితే అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డటువంటి ఫైల్ మీద సంతకం పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. మేము ఎక్కడ అవినీతికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకాలు పెట్టలేదే, దానికి సంబంధించి మా పాత్ర లేదే. ఏదో దేవస్థానానికి వెళ్లి పూజ చేయించుకుని వస్తుంటే పోలీసులు అనేటువంటి వాడు వాళ్ళ చేతిలో లాఠీలు ఉంటాయా? పోలీసులు వచ్చి ఆ లాఠీలు ఉండేటువంటి వాళ్ళకి అండగా నిలబడతారా? ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి కార్యక్రమాలు చూసామా? అంటే మీరు తీసుకొచ్చి దుర్భాషలాడి ఒక మహిళ ఏ విధంగా మాట్లాడింది రాంబాబు గారి గురించి, రాంబాబు గారు ఏంది, రాంబాబు గారి స్టేచర్ ఏంది, ఏ స్థాయిలో ఆయన రాజకీయాలు చేశాడు, ఎంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, అటువంటి వ్యక్తిని పట్టుకుని మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు ఆ ఆవేశంలో చిన్న పొరపాటును నేను జారాల్సిందిగా దాన్ని వెనక్కి తీసుకుంటానంట. ఏం చెప్పాడు? నేనేమి అరెస్టులకు ఇంకొక దానికో భయపడటం లేదు, నా మనస్సాక్షి చెప్పింది కాబట్టి వెనక్కి వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు అన్నాడు.